హాయ్ అండి, నమస్తే అందరికీ. సూర్యుడైతే ఉదయించేశాడు. భోగి మంటలు మన అనంతపురంలో ఏ విధంగా ఉన్నాయనేది జస్ట్ ఒక బ్రీఫ్ వీడియో మీకోసం. పండుగ ఎలా జరుపుకుంటున్నారు ఏంటి అనేది ఈ వీడియో యొక్క కాన్సెప్ట్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. కొందరి జీవితాల్లో పండుగ అయినా నార్మల్ డేగానే ఉంటుంది, ఎవరేం చేయలేము. పొగమంచుతో మన అనంతపురం అయితే స్టిల్ 7 ఎంతైంది టైము, 7:59, 8 అవుతున్నా కూడా ఇంకా పొగమంచు అయితే ఉంది. మెయిన్ రూట్లలో పోతే మనకి రంగోలీలు కనపడవు కాబట్టి ఇలా బయటకు సందుల్లోకి అయితే వచ్చేసాను. ఈ రోడ్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది కదా, మర్చిపోయాను. బట్ భోగి మంటలు అయితే ఇక్కడ వేశారు ఈ అపార్ట్మెంట్ ముందు అయితే. భోగి మంటలు సో ఈ రోడ్ అయితే కన్స్ట్రక్షన్ ఉందా లేకపోతే రోడ్డు మట్టి వేశారా అనేది డౌట్గా ఉంది. ఎందుకంటే ఇక్కడి వరకే ఉంది. ఇక్కడ ఒక భోగి మంట, చలిమంట రెండు. ఆహార దగ్గర కూడా అక్కడ కూడా వేశారు. ఇక్కడ రంగవల్లి వేశారు. అటువైపు వర్క్ జరుగుతున్నట్టుంది. ఇదిగోండి, చాలా ఇంటి ముందైతే రంగవల్లులు అయితే కనపడుతున్నాయి. ఇంకా ఇక్కడ వేశారు, ఇక్కడ వేశారు, ఇక్కడ కూడా వేశారు. ఇక్కడ బాగా వేశారు. అచ్చమైన తెలుగులోకి అంటే కేవలం పల్లెటూర్లు మాత్రమే. పల్లెటూర్లని పట్టణాల్లో మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. పూలు భలే ఉన్నాయి కదా. సో ఎవ్రీడే లైఫ్ కొంతమందివి మారవు, అవి పండగైనా ఇంకోటైనా. సో చిరు వ్యాపారులు ఇక్కడ కూడా భోగి మంటలు వేశారు. అక్కడ రంగోలి వేశారు. చాలా చోట్ల అయితే రంగవల్లులు ఇప్పుడిప్పుడు కూడా వేస్తూనే ఉన్నారు. ఇంకా పెద్ద పెద్ద షాపుల ముందు అయితే ఆల్మోస్ట్ వేసే ఉంటారు. మన తెలుగుంటి సాంప్రదాయాన్ని చూసే విధంగా ఈ వీధిలోకి పోదాం. ఈ వీధిలోకి ఎందుకు వచ్చాను అంటే, వీధుల్లో ఇళ్ళ ముందు చాలా ఉంటాయి, మెయిన్ రోడ్లో ఉండవు. చూడండి ఎంత బాగా వేస్తారో. సో రోడ్డు లేక రోడ్డు మీద, ఇంకా ఇంటి ముందరంటే ఇంకా రోడ్డు మీదనే వేస్తూ ఉంటారు. స్టిల్ ఇంకా చాలామంది రోడ్ల మీద వేయడానికి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నారు. నా చిన్నప్పుడు అయితే ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 4:30, 5 o'clock లోపే ముగ్గులు వేసేసి గొబ్బెమ్మలు పెట్టి, ఆ గొబ్బెమ్మలు మళ్ళీ కోళ్ళు అన్నీ తుడిపేస్తా చిందరమందర చేసేది. చిన్న చిన్న పిల్లలు అందరూ వేస్తున్నారు. జరిగింది ఆవులు వచ్చాయి. ఆవులు కూడా మనం కాయను కొడతాం కదా, కొట్టి రెండు వైపులో పెడతారు ఇంటికి. ఆ కాయల్ని తినేకి వచ్చేవన్నమాట. గుమ్మడికాయలు కొడతారు కదా, గుమ్మడికాయలు. సో పారిజాతం చెట్టు ఎన్ని పూలు రాలేవి చూడండి. ఇక్కడ కూడా చూడండి పూజ చేస్తారు ఎవరో. ఇక్కడ కూడా
సో ఇలా పల్లెటూర్లకి లోపలికి వెళ్తే ఇంకా మనం సందుల్లోకే వెళ్ళాలి, వెళ్తే మనకి తెలుస్తుంది. సో ఇక్కడ కూడా కట్ ఎందుకు చేస్తున్నానంటే ఒక 5 minutes వీడియో అయితే తర్వాత ఈ వీడియో డౌన్లోడ్ అవ్వడానికి చాలా టైం పడుతుందండి, అందుకనే కట్ చేస్తున్నాను. సో సందుల్లోకి వెళ్తాను. బ్యూటిఫుల్. ఇక్కడ 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 అండ్ మన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్. భోగి మంటలు సీతారాం ఎట్లా గుడికి వచ్చిన ఇంత దగ్గరికి వచ్చినప్పుడు గుడికి పో. ఎవరు వస్తారు? ఇక మిట్లు నిలబడింది అడ్డం. సో అనుకోకుండా కోదండరామస్వామి దేవాలయం మారుతి నగర్ సెకండ్ క్రాస్కి అయితే వచ్చి అలా శ్రీరామ దేవాలయంలో దేవుడి దర్శనం అయితే అయింది. అండ్ మెయిన్ రోడ్డుకి వద్దు, సందుల్లోనే వెళ్దాం. కోదండరామ దేవాలయం మారుతి నగర్ సెకండ్ క్రాస్ అనంతపురం. హే ఇది కదా అంటే ఇది సూపర్. భోగి మంటలు అంటే ఇలా వేయాలి. సో క్యూట్ పప్పి, క్యూట్ పప్పి. మనకు భోగి మంటలతో పాటు చెత్త మంటలు కూడా కనపడుతున్నాయి. చూడండి, చిన్న చిన్నవి చాలా చిన్నవి. చిన్న ఇంటికి చిన్న ముగ్గులు, ప్రతి ఇంటి ముందు ఇలాగా భోగి మంటలు అయితే ఉన్నాయి. సారీ, రంగవల్లికలు అయితే ఉన్నాయి. భోగి మంటలు కొన్ని చోట్ల మాత్రమే చూస్తున్నాము. అండ్ బ్లింకిట్, అనంతపురంలో బ్లింకిట్ కూడా అవైలబిలిటీ ఉందండి. సో బిగ్ బాస్కెట్, బ్లింకిట్, ఇన్స్టామార్ట్ ఇవన్నీ కూడా ఇప్పుడైతే 10 minutes సర్వీసెస్ అవైలబిలిటీ ఉన్నాయి. సో చూసారు కదండి, జస్ట్ ఒక్క రౌండ్ అలాగా పోయిన వచ్చినందుకు మనకి ఇన్ని రంగవల్లులు కనపడ్డాయి, అండ్ భోగి మంటలు కనపడ్డాయి. అండ్ ఇంకా కొన్ని చూద్దాం. ఇటువైపు వెళ్దాం. ఇప్పుడు మెయిన్ రూటే, కాకపోతే అటు సైడ్ వెళ్దాం. అన్ని షాపులు. అటువైపు మనం వచ్చాము, లేదండి ఈ రూట్ మనం వచ్చాము. ఈ రూట్ కాకుండా అటు సైడ్కి అయితే వెళ్దాం. ఇదేదో రూటు, ఈ రూట్లో వెళ్దాం. చిల్లగల్లి, ఇక్కడ కొన్ని రంగవల్లులు అయితే ఉన్నాయి. ఇటువైపు వెళ్దాం. ఇంకా వేస్తున్నారు ఇక్కడ కూడా, అక్కడ కూడా, ఇక్కడ కూడా. ఇక్కడ ఎవరో వేసి పెట్టేశారు, రంగులు వేయలేదు. ఇక్కడ వేశారు, ఇక్కడ వేశారు. సూర్య నమస్కారం చేస్తుంది ఆంటీ. చిన్న చిన్న ఇంటి దగ్గర ఎక్కువగా వేసింటారండి. పెద్ద పెద్ద భవనాల ముందు నేనైతే చూడలే, కానీ చిన్న చిన్న ఇంటి ముందరైతే చాలా బాగా అందంగా డెకరేషన్ చేసి వేస్తారు ముగ్గులన్నీ. చూడండి ఎంత బాగున్నాయో. సో నేను ఒక గల్లీ లెక్కైతే వచ్చాను. ఇది రామ్నగర్ గల్లీ లోపలికి వచ్చాను. సో గల్లీలోకి వస్తేనే కదండి తెలిసేక మంది
అండ్ కుక్కలు, బాబు ఈ కుక్కలు చూడు చింపిరి చింపిరి చేసినాయి. వావ్ బ్యూటిఫుల్. ఈ లైన్ మాత్రం అదిరిపోయింది. సూపర్ అంటే సూపర్ వేశారు. ఇగో భోగి మంటలు కూడా వేశారు. వావ్ గ్రేట్. రంగవల్లి కలర్ని డిజైన్లో వేశారు. గొబ్బెమ్మలు కూడా పెట్టారు. ఇక్కడ ఆర్ట్ కూడా పెట్టారు. ఇక్కడ కూడా పెట్టారు. అటువైపు లేదు కాబట్టి ఇటువైపు వెళ్దాం. లెఫ్ట్ వెళ్తా. ఇక్కడ కూడా మళ్ళీ మెయిన్ రోడ్లోకి వచ్చేస్తాను. ఎనివే సో ఒక 2 ఏరియాల్లో మారుతి నగర్ అండ్ రామ్నగర్లోకి ఎలా లోపలికి వస్తాయి మనకి ఇన్ని రంగవల్లికలు అయితే కనపడ్డాయి. భోగి బంటలు అయితే కనపడుతున్నాయి. నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్. అండ్ కొంచెం మనం ముందుకు వస్తే ఈ మెయిన్ హైవేలకి అయితే వచ్చేస్తాం. NH44Dకి. ఇక్కడ కూడా అంతే చూడండి, పెద్దది వేశారు భోగి మంట. బూడిదైపోయింది ఏమంటే స్టిల్ చాలా సెగ వస్తుంది. అండ్ చెత్త 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 చెత్త. దిస్ ఈజ్ అవర్ అనంతపురం. సో పని చేసుకునే వాళ్ళు పని చేసుకుంటూ ఉన్నారు, పనికి వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉన్నారు. పండగ రోజు కూడా కొంతమందికి హాలిడే లేకపోతున్నాయి. చూడండి నేను అటువైపు వెళ్ళట్లేదు కాబట్టి వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వట్లేదు, లేకపోతే నేనైనా లిఫ్ట్ ఇచ్చేవాళ్ళు. నేను ఇటువైపు మళ్ళీ కట్ అయిపోతాను కదా, అందుకనే ఇవ్వలేదు. వీళ్ళు భోగి మంటలు అనుకున్నారు, భోగి మంటలు కాదు, వీళ్ళు మంచి పని చేస్తున్నారు. చెత్తనంతా కాల్ చేస్తున్నారు. ఇది మంచి విషయం. అండ్ ఇదండి ఫైనల్గా ఇన్స్టామార్ట్ వాళ్ళు వెళ్తున్నారు డెలివరీ బాయ్స్. అండ్ తెంగినకాయ, కొబ్బరికాయ అండి, బూత్ అనుకోండి కన్నడలో అలా అంటారని ఒక వీడియో చూశాను. పని చేసుకునే వాళ్ళు అన్నారు కదా, సో అలాంటి వారండి. చెప్పాను కదా కొంతమందికి ఏ పండుగలు ఉండవు, ఇక్కడ కూడా. సో ఇలాంటి వారు మన అనంతపురాన్ని నీట్గా అయితే ఉంచుతారు. భోగి మంటలు ఇక్కడ కూడా. అండ్ ఈ పూలు చూసారా, ఈ పూలు కేవలం ఈ 2 నెలల్లోనే ఎక్కువ, డిసెంబర్ జనవరి ఎక్కువ, ఈ 2 నెలల్లోనే కనపడతాయి. సో మా అపార్ట్మెంట్ ఫైనల్గా రిటర్న్ వచ్చేసాను. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. పొద్దున్నే పని లేదా రోడ్డు మీద తిరుగుతున్నావు అనుకోకుండా కొంచెం అయితే కామెంట్ చేయండి.